ఏంట్రా అందరూ డల్గా ఉన్నారు? ఈరోజు మార్నింగ్ మన బండ గణేష్ గారి లైఫ్లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. మనందరికీ హ్యాండ్ ఇచ్చి మార్నింగ్ జాగింగ్ ఛానల్ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏమైందంటే జాగింగ్కి వస్తారా? బిస్కెట్స్ తింటావా? ఏమండి రేపు ఇక్కడికి వస్తారా? ఇద్దరం కలిసి జాగింగ్ చేద్దాం. కుదరదు. నేను ఎప్పుడు మా పీటర్తోనే జాగింగ్కి వస్తా. రాస్కెల్ ఈరోజు వాడికి జ్వరం, అందుకే నిన్ను రమ్మన్నాను. అంటే నేను మీ పీటర్లా ఉన్నానా? అచ్చు అలాగే ఉన్నావు, కాకపోతే అది కుక్క. కుక్క? నువ్వు తినేది కూడా కుక్క బిస్కెట్ లేరా? కుక్క కుక్క బిస్కెట్లా? ఇదిగో బాబు, మీలో సుబ్రహ్మణ్యం ఎవరమ్మా? 2 3 4 5 6. రే, వీడికి మన సుబ్రహ్మణ్యం తెలియదు అనుకుంటా. నేనే సుబ్రహ్మణ్యం అని డబ్బంతా నొక్కేస్తా. వద్దురా. ఏమండి, నేనే సుబ్రహ్మణ్యం అండి. అవునా? అవును. ఎరా, నా పిల్లానికి లవ్ లెటర్ రాస్తావరా నువ్వు? నీకు నేను నా పిల్లానికి కరెంటు బిల్ ఇవ్వడానికి భయపడతాను. లవ్ లెటర్ ఇస్తావరా? లవ్ లెటర్ జాగ్రత్త. సరే సార్. చచ్చిపోతావు. మీరేట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? ఎవరైనా వచ్చి లేపట్రా. హలో, నేను సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను రా. ఎవడైనా డబ్బు లెక్క పెడుతూ వచ్చి సుబ్రహ్మణ్యం ఎవడైనా అడిగితే తొందరపడి నువ్వేనా కమిట్ అవ్వకురా. సరే. డబ్బంటే ఆశ ఎక్కువ కదరా నీకు, అందుకే చెప్తున్నా. సరే. ఏంట్రా సరే, నేనంతా చూసేసాను రా. అమ్మో, అయ్యో, అయ్య బాబా, చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు చూడు ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా, నీతో ఖర్చు. నీ బలపం ఏంటి, నేను కొట్టేయటం ఏంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా, అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కి వెళ్ళిపోయావన్నమాట. ఓసారి లిల్లీ, ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడేవాడే? నేను టీనేజ్ లో ఉండగా మా పక్కింట్లో ఉండేవాడు. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుదేలా కనపడతానన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలా వచ్చేస్తున్నాయండి. ఒరే గాలోడా, ఆ మంచం తీసుకొచ్చి నీడ నెయ్యరా. ఏంటి అట్నే నిల్చున్నావు? ఎయిరా. ఎందుకంత కోపం? కూర్చో. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బో, మీ ఊరేనా? ముంజలు తింటావా? మా తిండి నువ్వేం తిని చస్తావులే. జానకమ్మ కోసం వచ్చారా? అవును. మంచి అమ్మాయి. పొద్దున్న మీరు చూసారా డాక్టర్ పిల్ల? దానికేం తెలీదు, పిచ్చిదే. ముంజులు తినకపోతే తినకపోయావు. చక్రాలైనా తింటావా?
మా తిండి నువ్వేం తిని చేస్తావులే, ఆ పొట్టాలు తింటావు. అవును, నీతో పాటు వచ్చిన ఆ పిల్లగాడెవరో? అయినా నాకెందుకులే, నీలా మురిగిపోయిన మొహం కాదు, చక్కగున్నాడు. ఇటీ కాఫీ అయినా దాగురా, అయినా మా కాఫీ అని తాగుతా, నీ కాఫీయే తాగుతా. వెరీ గుడ్. స్టార్టింగ్ డేస్లో అయితే మీరు ఏ కాలేజీకి వెళ్ళినా సీట్ లేదని ఛాన్స్ లేదు. బట్ టర్మ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయినా నో ప్రాబ్లం, మీకు స్పోర్ట్స్ కోటాలో సీట్ అలాట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఫార్మాలిటీ కోసం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి తోటి సంతకం పెట్టించుకోండి. ఓకే సార్. ఫిజికల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిని కలవాలి. ఓ 5 minutes వెయిట్ చేయండి సార్. సార్ లోపల సౌండ్స్ ఏంటి? సారు లోపల ఎక్సర్సైజ్ చేస్తున్నారు, బ్రీతింగ్ ఎఫెక్ట్. ఏ బాబోయ్, బ్రీత్ ఎలా ఉంటే బాడీ ఎలా ఉంటుందో. నా లెఫ్ట్ హ్యాండ్ బైసెప్ రెడీ, దీన్ని లోపల తోసేస్తాను. సల్మాన్, రితిక్, షారుఖ్, 6 pack రెడీ. ఏ కార్పెంటర్, మళ్ళీ డోర్ పగిలింది. అదేంటి ఎంపీడీని చూపించమంటే బాలీవుడ్ హీరోని చూపిస్తున్నావు? అందరూ అలాగే కన్ఫ్యూజన్ అవుతారు. బాలీవుడ్ కాదు, బాడీవుడ్. సార్ చిన్న డౌట్. అడుక్కో. తలుపు తీసుకొని రావచ్చు కదా? తలుపు తట్టి రావచ్చు, తలుపు ఎక్కి రావచ్చు, తలుపు దూరి రావచ్చు. అది మామూలు సన్స్ చేసే పని. ఈ జిమ్ సన్ స్టైలే వేరు, పగిలిపోతుంది. ఏంటిది సార్? ఏదైనా మ్యాటర్ ఏంటో చెప్పు. స్పోర్ట్స్ కోటాలో జాయిన్ అయ్యాను, ప్రిన్సిపల్ మీ దగ్గర సైన్ తీసుకొని రమ్మన్నారు సార్. నా దగ్గర సైన్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 inches ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్. మీకంటే కొంచెం తక్కువే సార్. కొంచెం కాదు, చాలా తక్కువ. నో ప్రాబ్లం, వి విల్ పంప్ ఇట్. సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours? డోంట్ టచ్. దూరం దూరం దూరం. సారీ, పగిలిపోతుంది. ఏంటి సార్? చూసేవాడు కళ్ళు, బాడీ హెవీ కదా. అలాగైతే మీ బాడీ ఒకసారి చూడాలి సార్. ఎంతో మంది ఫ్లాంత్రఫడీలు చూపించమంటే చూపించలేదు. జమ్మల్ హాట్ గడ్ నీకేం చూపిస్తాను. ఏంటిది సార్? నా బాడీ. నీకంతగా చూడాలంటే ఆ ఫోటోలు చూసుకో, పండగ చేసుకో. చూసావా? చూశాను సార్, కానీ ప్రతి ఫోటో మీద అమ్మా నువ్వెక్కడా అని అంత దీనంగా రాసింది ఏంటి సార్? ఓ, నువ్వు అది చూసావా? అవును సార్. అది మా అమ్మ, మేరీ జాన్సన్. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు మా అమ్మ నన్ను జిమ్లో వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అంతర్ సంస్కారం పెరిగిన నేను చివరికి జిమ్సన్ గా మారాను. అందుకే అలా రాశాను సార్. కండలైతే వచ్చింది కానీ అమ్మ రాలేదు. ఒకవేళ మీ అమ్మగారు మీకు దొరికితే? ఏముంది, అమ్మా నువ్వు ఎక్కడ అని తీసేసి నాన్న ఎక్కడమ్మా అని రాస్తా. కంగారు పడకు. మీరే ఇలా ఉన్నారంటే మీ నాన్నగారు ఎలా ఉండుంటారు సార్? ఆ విషయం మా అమ్మకు కూడా తెలీదు సార్. గుండెల్లంత భారం పెట్టుకొని ఇంత కండలు పెంచారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్ సార్. జీనియస్. సార్ ఇది సౌండ్ వస్తుంది సార్. అది మాత్రం సెంటిమెంట్ మజిల్ మీద పడినట్టుంది. నేను అర్జెంట్కి కలిసి మజిల్ పెంచాలి. చిన్న ఇప్పుడు కాదు, ప్లీజ్. ఈరోడు బొక్కలను బిల్లుసి ఇచ్చాడు, చెప్తాను ఇది పని. సార్ మళ్ళీ మీరేనా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దీంతో ఫేస్ కడుక్కోండి. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. వాడే, ఖచ్చితంగా వాడే. సార్ మీరా? మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పక చేయలేకపోయాను అంతే.
మహానుభావుడివి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నావా? నేను అదృష్టవంతున్నా చాలా. ఎందుకురా నా ఎంటిలా పడుతున్నావు ఆయన? పొడి చేయనైనా చచ్చిపోతాను దరిద్ర ముదులుతి. నన్ను ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ నుంచి చూస్తే అటు ఇలాగే ఉన్నారు. మరి నా బ్యాగ్ ఇలాగే ఉన్నానా? ఆ ఫ్రెండ్ చూపించు. చూసుకోండి. వీడు తలకాయ నా తలకాయ ఒకలాగే ఉందా? ఏం చేయమంటారు సార్? మీ బ్యాగ్ చూసి మోసపోయాను మరి నేను. వీడి బ్యాగ్ నా అసలు నా బ్యాగ్ నాకు ఎలా కనపడుతుందండి? ఏంటండి ఇది? అనవసరంగా ఎక్కడ పడితే అక్కడ నన్ను కొడతారు. ఓకే సార్, నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాటు జరగదు. కొడితే ఈసారి ఈయనే కొడతానండి. ఓకే. నేను నిన్ను నమ్మలేను. నమ్మండి సార్. ఈసారి చంపేస్తావే బాబా ఫోటో ఇలాగి. ఇదిగో. గంజా చందు ఉన్నాడా? లేడా? లేడంట. ఉన్నాడా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.